వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ హరి. ముందుగా హెడ్లైన్స్. రన్నింగ్ లో ఊడిపోయిన బస్సు టైర్లు, తప్పిన పెద్ద ప్రమాదం. బస్సు ప్రమాదానికి ఓవర్లోడ్ నిర్వహణ లోపం ఉన్నట్లుగా స్థానికులు. పేకాట ఆడుతున్న వారిలో చోటామోటా నాయకులు ఉన్నట్లు సమాచారం. నిందితుల నుంచి 50,000, ద్విచక్ర వాహనాలు, ఒక కారు స్వాధీనం చేసుకున్న పోలీసులు. ప్రమాదవశాత్తు బిల్డింగ్ 2వ అంతస్తు పై నుండి కింద పడ్డ ప్రజ్వల్. దాతలు మేము సైతం అంటూ మానవతా దృక్పథంతో స్పందించారు. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో పేకాట ఆడుతూ పట్టుబడ్డ పేకాట రాయుళ్లు రంగంలోకి దిగి పట్టుకున్న ఏఎస్పీ అవినాష్ కుమార్ పట్టుకున్నారు. పేకాట ఆడుతున్న వారిలో చోటామోటా నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. భైంసా మండల వ్యాప్తంగా రోజు రోజుకు పేకాట రాయుళ్లు మితిమీరిపోతున్నారు. మండలంలోని మహాగం గ్రామంలో పట్టణంలో పేకాట రాయుళ్లు పేకాట ఆడుతూ పట్టుబడ్డ ఘటన వెలుగులోకి వచ్చింది. చోటామేటా నాయకులు సైతం ఈ పేకాటలో తమ జోరు చూపిస్తున్నారని వారు తెలిపారు. హృందాయ్ షోరూం వెనకాల ఓ బంగ్లాలో పేకాట ఆడుతూ 10 మంది పట్టుబడగా 2 పరారయ్యారని వారు తెలిపారు. ఏఎస్పీ అవినాష్ కుమార్, పట్టణ ఎస్ఐ షరీఫ్, గౌస్, పోలీస్ సిబ్బంది రంగంలోకి దిగి పేకాట ఆడుతున్న పేకాట రాయులను పట్టుకున్నారు. నిందితుల వద్ద ఉన్న దాదాపు 57,000 రూపాయలను, 12 మొబైల్స్, 3 ద్విచక్ర వాహనాలు, ఒక కారుని పోలీసులు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. Plus one 4-wheeler, one 2-wheeler. వాళ్ళు ఏంటంటే ఆడేటప్పుడు అక్కడ పెట్టుకుంటారు. సమ్ పోలీస్ వాళ్ళు కానీ ఎవరైనా వస్తే అక్కడ సమ్ పర్సన్ పెట్టుకొని వాళ్ళకు అలారం ఇస్తే వీళ్ళందరూ పారిపోవడానికి ట్రై చేస్తారు. కొమరం భీం జిల్లాలో ప్రభుత్వ వైద్యుల నిరసన ర్యాలీ. కోల్కతా ట్రైనీ వైద్యురాలిపై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సిబ్బంది తమ విధులను బహిష్కరించి నిరసన ప్రదర్శించారు. వీరికి ఆసిఫాబాద్ ఆర్ఎంపీ అసోసియేషన్ డాక్టర్ల మద్దతు తెలిపి ర్యాలీలో పాల్గొన్నారు. కాగజ్ నగర్ లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రం, రాష్ట్రాలపై ఎంతైనా ఉందన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని, నిందితుడిని కఠినంగా శిక్ష విధించాలని వైద్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. Justice! We want justice! We want justice!
ప్రజ్వల్ ఆపరేషన్ కు ఆర్థిక సాయం అందజేత మేము సైతం అంటూ ఆర్థిక సాయం అందించిన దాతలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసిన మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు. ఆరేపల్లి గ్రామానికి చెందిన నడిగొట్ల రాజేష్ కొడుకు ప్రజ్వల్ ప్రమాదవశాత్తు బిల్డింగ్ 2వ అంతస్తు పై నుండి కింద పడటంతో సలాకాలు తలలో గుచ్చుకోవడంతో హుటాహుటిన డాక్టర్ల సలహాతో హైదరాబాద్ రెయిన్బో హాస్పిటల్ కి తరలించారు. ప్రజ్వల్ ఆపరేషన్ కు దాదాపు 20 లక్షలు ఖర్చు అవుతుందని తెలియజేయడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న రాజేష్ మిత్రులు మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ వారికి సమాచారం అందించడంతో ట్రస్ట్ వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా 24 గంటలు గడవక ముందే దాతలు మేము సైతం అంటూ మానవతా దృక్పథంతో స్పందించారు. 40,000 వరకు విరాళాల రూపంలో అందించడంతో డబ్బులు మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఆరేపల్లి వెళ్లి 40,000 రూపాయల చెక్కును ప్రజ్వల్ తాతగారైన నడిగొట్ల లింగయ్యకు అందజేశామని ట్రస్ట్ నిర్వాహకులు తెలియజేశారు. ఆరేపల్లి గ్రామ ప్రజలు మాట్లాడుతూ ప్రజ్వల్ కు వచ్చిన కష్టం తమ కష్టంగా భావించి దాతలు విరాళాల రూపంలో అందించిన పెద్ద మొత్తాన్ని గ్రామానికి వచ్చిన డబ్బులు అందించిన మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులకు సాయం ప్రతి ఒక్కరికి గ్రామం తరపున రుణపడి ఉంటామన్నారు. నడిగొట్ల రాజేష్ లావణ్య దంపతుల కుమారుడు బాబు ప్రజ్వల్ కరీంనగర్లో బ్రతుకుదేరు నిమిత్తం వారు అక్కడ వెళ్ళడం జరిగింది. అన్ఎక్స్పెక్టెడ్ గా బాబు ఆడుకుంటూ బిల్డింగ్ పై నుంచి వెళ్ళి సెకండ్ ఫ్లోర్ నుంచి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ లో పడిపోవడం జరిగింది. దానిలో భాగంగా ఆ సలాకలకు తల నుంచి వెళ్ళి బయటకు వెళ్ళి చాలా సీరియస్ అయ్యి చాలా దీనమైన పరిస్థితిలో ఉన్నారని మాకు మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ కి తెలియజేయడం జరిగింది. ఆరేపల్లి గ్రామస్తులు చిన్న మెసేజ్ ఇవ్వగానే నిన్న మధ్యాహ్నం 1 గంటకి ఈ విషయాన్ని పోస్ట్ చేసిన మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ లో వాస్తవంగా నిజంగా మానవతా దృక్పథం బ్రతికి ఉంది అనే నిదర్శనానికి ఇదొక శుభసూచకం. ఎందుకంటే మేము పోస్ట్ చేయగానే మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ దాతలు ఎంతో విశేషమైన స్పందనతోని 12 అవర్స్ లోపలనే ఒక 40,000 రూపాయలని వాళ్ళు మాకు సహాయాన్ని అందించడం జరిగింది. ఆ 40,000 రూపాయలని మేము వారి తండ్రి గారికి అందజేయడం జరిగింది. ఈరోజు కరీంనగర్ హైదరాబాద్ వెళ్ళడంతో తొందరగా వచ్చేసి అతనికి 40,000 చెక్కును మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ నుంచి అందజేయడం జరిగింది. అలాగే దాతలు కూడా ఇంకా మన తమ్ముడు 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంకా చాలా మంది దాతలు కూడా వారిని ఆదుకునే విషయంలో బాబును బ్రతికియాలనే ఉద్దేశంతో మానవతా దృక్పథంతో అందరూ ఎంతో సహాయ సహకారాలు అందించి వారికి తోడ్పడి బాబు రాజరాజేశ్వర స్వామి దయ వల్ల తొందరగా కోలుకొని వారికి బాబు మళ్ళీ ఎప్పటిలాగా ఉండాలని మనస్ఫూర్తి. మొన్నటి రోజున ఆరేపల్లి గ్రామానికి చెందిన నడిగొట్ల రాజేష్ లావణ్య దంపతుల కుమారుడు ప్రజ్వల్ ప్రమాదవశాత్తు మేడపై నుంచి 2వ అంతస్తు నుంచి కింద పడితే 2 సలాకలు తలలో గుచ్చుకోవడం వల్ల అతనికి తీవ్ర గాయమై కరీంనగర్ హాస్పిటల్ నుంచి వెళ్ళి హైదరాబాద్ రెయిన్బో హాస్పిటల్ తరలించడం జరిగింది. అక్కడ డాక్టర్లు దాదాపు 15 లక్షల నుంచి 20 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పగానే ఆరేపల్లి గ్రామ ప్రజలందరూ ప్రతి ఉన్న గ్రూపులలో అన్ని గ్రూపులలో షేర్ చేయడం పోస్ట్ చేయడం జరిగింది. దానికి స్పందించి ప్రతి ఒక్కరూ వారు తోచిన సహాయం చేసిన వారందరికీ ప్రత్యేక పాదాభివందనాలు తెలియజేస్తూ ఆయనే ఆయుర ఆరోగ్యాలతో వేములవాడ రాజన దయతో ఆరేపల్లి భక్తాంజనేయ స్వామి ఆశీస్సులతో మంచిగా ఇంటికి చేరుకోవాలని కోరుకుంటూ నాకు కూడా ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారా దాదాపు 15,000 రూపాయలు నాకు వచ్చినాయి. అవి వారికి అందజేయడం జరుగుతుంది. మీరు ప్రతి ఒక్కరికి స్పందించి రాజేష్ లావణ్య దంపతుల కుమారుడైన ప్రజ్వల్ గారు ప్రమాదవశాత్తు కరీంనగర్లో బతుకుదెరువు నిమిత్తం వెళ్ళడం జరిగింది. 2వ అంతస్తు నుండి కిందపడి సలాకలు తలలోకి గుచ్చుకోవడం జరిగింది. కరీంనగర్ పట్టణ ఏడల హైదరాబాద్లో రెయిన్బో హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది.
దాదాపు అక్కడ 20 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పి డాక్టర్కి చెప్పడం జరిగింది. దీనిని సోషల్ మీడియా ద్వారా గ్రూప్లలో పెట్టడం జరిగింది. అలాగే వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ మహేష్ సార్ ఆధ్వర్యంలో మేము మెసేజ్ పెట్టగానే స్పందించి గ్రూప్ సభ్యులందరినీ ఏకతాటికి తీసుకొచ్చి 40,000 రూపాయల చెక్కును ఈరోజు నడిగొట్ల మొన్న సాయంత్రం ఆరపల్లి గ్రామానికి చెందిన నడిగొట్ల రాజేష్ వాళ్ళ కుమారుడు ప్రజ్వలు కరీంనగర్లో 2వ అంతస్తు నుంచి కింద పడడం ప్రమాదవశాత్తు జారి కింద పడడం వల్ల ఇనుప కొయ్యలు తలలో గుచ్చుకోవడం వల్ల మేము సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వేములవాడ మై చారిటబుల్ ట్రస్ట్ వారికి చిన్న మెసేజ్ పెట్టగానే స్పందించి దాదాపు 40,000 రూపాయలు ఇలా చెక్కు అందజేయడం జరిగింది. వారు హనుమకొండ జిల్లాలోని అంబేద్కర్ సెంటర్ లో కోల్కతాలో జరిగిన జూనియర్ డాక్టర్ పై అత్యాచారం చేసి హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి బొట్ల చక్రపాణి మాట్లాడుతూ ఇలాంటి వ్యక్తులను వెంటనే ప్రజల సమక్షంలో ఉరితీయాలని అన్నారు. తప్పుడు పనులు ఎవరైనా చేయాలంటే భయం వచ్చే విధంగా ఉండాలని అన్నారు. దేశంలో స్త్రీలకు రక్షణ లేకుండా పోయిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి ప్రభాకర్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు కొడుకు వెంకట్, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కలకత్తా నగరంలో వైద్య విద్యార్థిని పైన సభ్య సమాజం తలదించుకునే పద్ధతులల్లా ఒక మాటలు చెప్పాలంటే అత్యంత హేయంగా మెడికల్ విద్యార్థి పైన అత్యాచారం చేసి హత్య చేసినటువంటి దుండగులను తక్షణమే కఠినంగా శిక్షించి ఆ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలంటే వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా వైద్య విద్యార్థి పైన హత్య జరిగిన తర్వాత దానిపైన అనేక అనుమానాలు అధికారులు, పోలీసులు, ప్రభుత్వం దీని వల్ల అనేక అనుమానాలు దాటిస్తూ ఉంది. ప్రధానంగా అత్యాచారం చేసి హత్య జరిగిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఈ పాప ఆత్మహత్య చేస్తుందని చెప్పేసి చెప్పింది. కానీ అది వచ్చిన తర్వాత చూస్తే ఆ ఆత్మహత్య కాదు, అనేక మంది అత్యాచారం చేసి అత్యంత ప్రాథమికంగా దాడి చేసి తప్పిలు అని చెప్పేసి కోర్టులో రిపోర్ట్ వస్తూ ఉంది. అదేవిధంగా ఉన్నటువంటి ఆధారాలు దొరకకుండా, సాక్ష్యాలు దొరకకుండా మొత్తం ఆడ క్లీన్ చేయడం, అదేవిధంగా ఆటనే మరమ్మతులు చేసేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఒక రకంగా చెప్పాలంటే సాక్ష్యాలను మాట్లాడినటువంటి ప్రభుత్వం పూర్తి పెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంది. అంతేకాదు వాటితో పాటు ఒకేసారి దుండగులు అందరూ వచ్చి అక్కడ ఉన్నటువంటి డాక్టర్లను, అక్కడ ఉన్నటువంటి పరికరాల మీద దాడులు చేసి వాటన్నింటినీ విధ్వంసం చేస్తుందంటే ఈ సాక్ష్యాలన్నింటినీ కమ్మరం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి సమగ్ర దర్యాప్తు చేయాలి. బెంగాల్లో జరిగిన వైద్య విద్యార్థి హత్యపై వెంటనే అరెస్ట్ చేయాలి. దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలి. దుండగులను వెంటనే కల్పించాలి. వైద్య విద్యార్థులందరికీ రక్షణ కల్పించాలి. మహిళలందరికీ రక్షణ కల్పించాలి. మహిళలందరికీ రక్షణ. జిందాబాద్ 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 జిందాబాద్. కలకత్తాలో వైద్య విద్యార్థులపై దుండగులను వెంటనే శిక్షించాలి. అత్యాచారం చేసి హత్య చేసిన దుండగులను వెంటనే రక్షణ కల్పించాలి. మహిళలకు రక్షణ జిందాబాద్ జిందాబాద్. మహిళలపై జరుగుతున్న హత్యలపై ప్రభుత్వం
వైఖరి అత్యాచారాలపై ప్రభుత్వం మొండి వైఖరి శిక్షించాలి దుండగులను వెంటనే శిక్షించాలి దుండగులను వెంటనే కల్పించాలి వైద్యులకు రక్షణ కల్పించాలి వైద్యులకు రక్షణ కల్పించాలి మహిళలకు రక్షణ మహిళలపై రోజు రోజుకు జరుగుతున్న దాడులను మహిళలపై రోజు రోజుకు జరుగుతున్న అత్యాచారాలను ఖండించండి మహిళలపై రోజు రోజు జరుగుతున్న అత్యాచారాలను జిందాబాద్ 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 జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో అక్కా చెల్లెలకు అన్నదమ్ములకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్కా చెల్లెళ్లు అన్న తమ్ముళ్లు ప్రేమనురాగం ఆప్యాయతకు ప్రతీకంగా జరుపుకునే పండుగ రాఖీ పర్వదినాన్ని తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికీ ముఖ్యంగా అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళందరికీ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు. అందరూ ఒకరినొకరు ప్రొటెక్ట్ చేసుకోవాలి. రాఖీ అంటే చెల్లెలు అయినా అక్క అయినా రాఖీ అన్నకో తమ్ముడికో ఎందుకు కడతారంటే వాళ్ళని రక్షించాలని కడతారు. మరి ఆ రక్షణ కూడా ఇక్కడున్న అన్నలందరూ కూడా అక్కలకి చెల్లెళ్ళకి కల్పించాలని, అక్కలని చెల్లెలని దుర్భాషలు ఆడకుండా గౌరవంగా సంబోధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరొకసారి రాఖీ శుభాకాంక్షలు. ప్రజలందరికీ ముఖ్యంగా అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళందరికీ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు. అందరూ ఒకరినొకరు ప్రొటెక్ట్ చేసుకోవాలి. రాఖీ అంటే చెల్లెలు అయినా అక్క అయినా రాఖీ అన్నకో తమ్ముడికో ఎందుకు కడతారంటే వాళ్ళని రక్షించాలని కడతారు. మరి ఆ రక్షణ కూడా ఇక్కడున్న అన్నలందరూ కూడా అక్కలకి చెల్లెళ్ళకి కల్పించాలని, అక్కలని చెల్లెలని దుర్భాషలు ఆడకుండా గౌరవంగా సంబోధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరొకసారి రాఖీ శుభాకాంక్షలు. ప్రజలందరికీ ముఖ్యంగా అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళందరికీ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు. అందరూ ఒకరినొకరు ప్రొటెక్ట్ చేసుకోవాలి. రాఖీ అంటే చెల్లెలు అయినా అక్క అయినా రాఖీ అన్నకో తమ్ముడికో ఎందుకు కడతారంటే వాళ్ళని రక్షించాలని కడతారు. మరి ఆ రక్షణ కూడా ఇక్కడున్న అన్నలందరూ కూడా అక్కలకి చెల్లెళ్ళకి కల్పించాలని, అక్కలని చెల్లెలని దుర్భాషలు ఆడకుండా గౌరవంగా సంబోధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరొకసారి రాఖీ శుభాకాంక్షలు. నిర్మల్ డిపోకు చెందిన ఓ పల్లె వెలుగు బస్సు జగిత్యాల నుంచి నిర్మల్ కు వెళ్తున్న క్రమంలో బస్సు వెనుక టైర్లు ఒక్కసారిగా ఊడిపోయాయి అన్నారు. ఒక్క కుదుపుతో బస్సు బాడీ రోడ్డుపై పడి ముందుకు దూసుకెళ్లింది అని తెలిపారు. డ్రైవర్ అప్రమత్తమై చాకచక్యంగా బస్సును కంట్రోల్ చేయడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని వారు తెలిపారు. ఈ ప్రమాదానికి బస్సు ఓవర్లోడే కారణమంటున్న ప్రయాణికులు. ఆ ఒక్క పల్లె వెలుగు బస్సులో 3 బస్సులకు సరిపడా ప్రయాణికులు ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 170 మంది ప్రయాణికులు ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. బస్సుల సంఖ్య పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బస్సు ప్రమాదానికి ఓవర్లోడ్ ఒక్కటే కారణం కాదని, నిర్వహణ లోపం ఉన్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. టైరు పూర్తిగా అరిగిపోయి ఉండటం, నిర్వహణ సరిగ్గా జరగకపోవటం వల్లే ప్రమాదం జరిగిందని వాదన వినిపిస్తుంది. బస్సులో 170 మంది ప్రయాణికులు ఉండటం సాధ్యమయ్యే పని కాదని, 100కు పైగా ఉండి ఉండవచ్చన్న వాదన కూడా వినిపిస్తున్నారు. ఇంతమంది ఎక్కుతారు ఒక్క బస్సులో భలే ఎక్కిరిపో మరి ఏ మంచి బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్.
రన్నింగ్ లో ఊడిపోయిన బస్సు టైర్లు తప్పిన పెద్ద ప్రమాదం. బస్సు ప్రమాదానికి ఓవర్లోడ్ నిర్వహణ లోపం ఉన్నట్లుగా స్థానికులు. పేకాట ఆడుతున్న వారిలో చోటా మోటా నాయకులు ఉన్నట్లు సమాచారం. నిందితుల నుంచి 50,000, ద్విచక్ర వాహనాలు, ఒక కారు స్వాధీనం చేసుకున్న పోలీసులు. ప్రమాదవశాత్తు బిల్డింగ్ 2వ అంతస్తు పై నుండి కింద పడ్డ ప్రజ్వల్. దాతలు మేము సైతం అంటూ మానవతా దృక్పథంతో స్పందించారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.